సార్ ఈ రోజున ఒక 5-6 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన మారింది. ఈ రోజున ప్రతి పల్లె గ్రామాల్లో కూడా రోడ్లు గానీ, లేకపోతే ఆ గ్రామాలకు నిధులు గానీ విడుదల చేస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్మోహన్ టైంలో బాగాలేదండి. ఇప్పుడే బాగుంది ప్రభుత్వం. ఎందుకు ఏం బాగాలేదంటారు? అప్పుడు చేసిన పనులు ఒక రోడ్లు వేయలే. అవును. అమ్మఒడిని అయ్యని వేసాడు కానీ ఒక రోడ్లు కానీ మంచిగా చెడ్డగా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, రోడ్లు గుంటలని పూడుతున్నారు. బాగానే ఉంది పరిపాలన. అంటే ఏదో డబ్బులు వేసేస్తే జనాలు ఓట్లు వేసేస్తారు అనుకుంటే నిజంగా డబ్బు మనుషులు అనే జనాలు ఆయన ఉద్దేశం ప్రకారం డబ్బు మనిషి కాదు, డబ్బులు కాదు. ఈసారి తీసేద్దాం ఆయన్ని అని ఈ ప్రభుత్వ జనం అంతా మారిపోయారు. మరి అప్పుడు ఏ ఉద్దేశంతో వేశారంటారు? అప్పుడు ఒకసారి చూద్దాం, ఒక ఛాన్స్ ఒకసారి చూద్దాం. అన్నా చేశారు కదా, బాగా చేశారు కదా, ఈ పరిపాలన కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం అని చెప్పి జనం అందరూ వేసారు ఓట్లు. ఇప్పుడు ఈసారి లేదు. ఇక రాష్ట్రం పోతురా బాబు మన వల్ల కాదు, ఈసారి మళ్ళీ వచ్చాడంటే రాష్ట్రం అమ్ముకోవడమే. ఇప్పుడు పొలాలు కూడా ఆయన పాస్ పుస్తకాల మీద ఆయన పాస్ పుస్తకాలు ఏంటండి. ఇప్పుడు రైతులు పొలాలు ఆయన పాస్ పుస్తకాల మీద, అద్దురాళ్ళ మీద ఆయన ఫోటోలు అవన్నీ ఎందుకండి? ఈరోజు రెవెన్యూ సదస్సులు పెడుతుంటే ఎంతమంది వచ్చి మా పొలం వేరే వాళ్ళ దాని మీద పడిందండి, లేకపోతే మా పొలం ఇంకా ఎక్కలేదండి, అసలు మా పొలం చూపించట్లేదండి ఆన్లైన్లో అని చెప్పి ఎంతమంది సమస్యలు చెప్పుకుంటున్నారు. మరి నేనేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నాను మీకోసమే అదంతా అని చెప్పి ఎందుకు అలా మభ్య పెట్టాలనుకున్నాడు ఆయన? అంత మురబ్బి దెంపులు చేయటానికే కానీ పరిపాలన సరిగ్గా చేద్దామని లేదు సార్. అది నిజంగా ప్రజల సొమ్ము కనుక నిజంగా ఆయన ఎంత ఇది చేయకపోతే ఈ రోజు నీకు 11 సీట్లు వస్తాయి అంతే. నీ ఇంటి చుట్టూ ఆ గ్రిల్స్ అని లేకపోతే ఆ ఋషికొండలో ఇల్లు అని అవన్నీ జనాల సొమ్ము. మరి అంట ప్రభుత్వ సొమ్ము కాదుగా, జనాల సొమ్ము పెట్టుకున్నావు, వేసుకున్నావు. జనాలు తెలుసుకున్నారంట. తెలుసుకునేక మరి మారింది జనం. సో మొత్తం మీద అయితే అంటే నేను మళ్ళీ వస్తాను, నేను జనాల్లోకి వస్తాను, అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, చంద్రబాబు అసలు అంతా అరాచకం చేస్తున్నాడు, మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు. ఎన్ని ఉత్తమానికి రాడు కన్నా, ఇక వచ్చే పరిస్థితి లేదు. ఇక లేదు సార్. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు ఏం చేశాడంటే? జగన్ గారు చేసింది వాళ్ళ నాన్నగారులా చేస్తాడని ప్రజలు నమ్మారండి. ఆయన చేసింది శూన్యం. ఒక్క రోడ్డు కానీ, ఒక్క సమస్యలు కానీ, ఒక్క పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ పట్టించుకున్నది లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి సారథ్యంలో మన రోడ్లు ప్యాచ్ వర్క్ బాగా జరుగుతుంది. మా పొలం వచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో 35 నుంచి 25కు దిగింది. ఇప్పుడు 25 నుంచి మళ్ళీ 45 లక్షలు రైతు వారి పొలం. అదే రోడ్లు అమ్మటైతే 1 కోటి నుంచి 1,60,00,000 లక్షల వరకే నంది వెలుగు అత్తోట మధ్యలో 1,70 లక్షలు. ఎవరు కొనడానికి కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. అసలు ఆ సమస్య లేదండి. అవును అవును సార్, అవును అవునవును. ఇప్పుడు వచ్చి మా నందివెలుగు తోట మధ్యలో సస్యశ్యామలం లాగా మినీ రాజధాని లాగా ఇక్కడ ఉంది మాకు నందివెలుగు. ఇది కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు నిన్ను నమ్మి ఒక నాయకుడిని నమ్మి భూములు రేట్లు పెరగడం కానీ లేకపోతే అవన్నీ ఇది కదా పరిపాలన అంటే. అది పరిపాలన. ఆయన అనుకున్నాడు మనం సీట్లో కూర్చున్నాం, నొక్కుతున్నాం, ఓట్లు వేస్తారనుకున్నాడు. జనం పిచ్చాలు కాదండి. జనం ఇప్పుడు జనకు కావాల్సింది అభివృద్ధి, మెయిన్ రాజధాని గుండెకాయని జడగొట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన రాజధాని ఒక్క వెలుగు వెలగబోతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అనేది అడుగంటింది, ఆ పార్టీ రద్దు అవుద్ది. మరి తొందరలో జనాల్లోకి మళ్ళీ రాబోతున్నా. ఇప్పుడు ఎన్నికలకు ముందు వచ్చాడు, బొగ్గలు నిమిరాడు, అసలు ముద్దులు పెట్టాడు, ఇవన్నీ జరిగినాయి. తర్వాత 5 ఏళ్ళు సీఎంగా ఒక్కనాడు బయటకు రాలా, ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నాడు ఆయన. పగటి జనానికి వచ్చిన పేడ కలపు కొడతారు జనం, అంతే. ఎవరు లేడు. ఆయన పగటి కలలుగా అంటున్నాడు కానీ వైఎస్ఆర్సీపీ అనేది రద్దు అయిపోద్ది. ఇక పార్టీ ఉండదు, నేలమట్టం అయిపోద్ది. మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి పార్టీ రావాల్సిందే. కానీ అవకాశం ఇస్తారు, అసలు అది లేదండి. సకలంగా ఉండి నీకు 11 సీట్లు దేనికి వస్తాయి? నీకు సరే 11 సీట్లు వచ్చినాయి, అసెంబ్లీకి వచ్చేమన్నా మాట్లాడుతున్నావు, అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడగలవు, రాదు నీకు ఎందుకు? అందుకని జనం కూడా నమ్మట్లేదు. గాంధీ షాంపులు ఇచ్చి షాపుల్లో దాక్కుండా రోడ్లు అమ్మడి దాకమంటున్నాడు. దేనికి దానికి జనం పొలాలు నాశనం అయిపోతుంది, గ్యాస్ బంగ్లు కొడుతున్నారు. ఆయన ముందు వల్ల జనం చచ్చిపోయారు. కనీసం ఆ బ్రాండ్ ఏం తాగుతున్నారు, ఏంటో ఆ మందు ఏంటో ఎవరు తెలియదు. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. మద్యపానం లేకుండా చేస్తాను, ఏం చేసేది మందే లేకుండా చేస్తాను. మరి దేనికని చేయలే? ఎలా అన్నావు మాట వాగ్దానం చేసావు. జనాలు అన్ని గమనించారు.
అంతేగా అంతే. సో మొత్తం మీద ఏమంటారు సార్ అప్పటికి ఇప్పటికి పరిపాలనకి మందులో మాత్రం తేడా ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చిన మంది, జగన్ వచ్చిన ఇష్టం వచ్చిన మంది అమ్ముకున్నాడు. పిచ్చి మంది జనం నాశనం అయిపోయారు. చాలాల్లో తాగటం చేలన్నీ నాశనం చేస్తాం. రైతులు గ్యాస్ బంకులు మొత్తం ఇది చదువుతాం. బాగా ఇబ్బంది పడ్డారు, రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అదే జాబులు మాత్రం మీ దగ్గర మాత్రం తాగనేయలేదు. ఆ పోలీసు వాళ్ళు పట్టుకెళ్తాడు, పోలీసు వాళ్ళు లాక్కెళ్తున్నారు, ఫోన్ లాక్కెళ్తారు, జనాలు లాక్కెళ్తున్నారు. మాట్లాడితే ఇసుక పట్టుకెళ్తే జగన్ ఫోన్ చేస్తాను అంటున్నారు. మాట్లాడితే ఇది ప్రదేశం జరగదేశం. అంటే ఈ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి 5 నెలల్లో కొంత మార్పు అయితే కనిపిస్తుంది. మార్పు ఇప్పుడు ఇసుక అంతా 7,000 8,000 ఇసుక జగన్ ఉండగా ఇవాళ 2,000 ఇసుక గట్టిగా వచ్చి ఇంటికి వచ్చి పోతున్నాడు. ప్రతి ఒక్కరు అంటే చిన్న మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది, మొత్తానికి పని ఉంటుంది. జగన్ వచ్చింది ఇసుక 7,000 రేత్రి తోవటం, మళ్ళీ రేత్రి పగులు పడలేదు. ఇప్పుడు మరి ఒకరు అంటే నేను నిజంగా ఎంతో మంచి చేశాను, నాకు సన్మానాలు చేయాలి, నాకు శాల్వాలు కప్పాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జనాల్లోకి వస్తారంటే జనాలు ఆయన అన్ని మంచి చేస్తారు, ఇంకా జనం సెలవు వేస్తాకి. ఆయన మంచి చేస్తారు, సెలవు వేస్తాకి. ఇంక చేయింది ఇంకేడేస్తారు సెలవు. సో మొత్తం మీద ఏమంటారు సార్, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన ఇప్పుడు బాగుంది సార్. బాగుంది సార్. ఇప్పుడు ఇసుక కూడా డెవలప్ అవుతుంటారా? బాగా డెవలప్ మొదలు పెట్టారు. అవును. రాజధాని అన్ని మొదలు పెట్టారు. అవుటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కూడా మొదలు పెడతారు. 5 ఏళ్లలో ఎక్కడా కూడా గ్రామాలకు లేని నిధులు, విడుదల చేయని నిధులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతి గ్రామానికి నిధులు విడుదల చేశాడు, రోడ్లు వేస్తున్నారు.